మనం ఎన్నో రకాల ఫుడ్లు తింటాములా కానీ తినే దాంట్లో మనం మెయిన్గా చూసేది ఏంటిది ఆరోగ్యం మంచిగా ఉండాలి అని చూస్తాం. మరి అట్లాంటిది మనం ఎప్పుడో ఒకసారి కాకుండా గిట్లా వారానికి ఒక్కసారి అన్నట్టుగా ఇట్లాంటి ఫుడ్లను కనుక సెట్ చేసినాం అనుకోండి, ఐరన్ బొచ్చడు వస్తుంది. గట్ల కనుక బలం వచ్చే ఫుడ్లు తినాం అనుకోండి ఎంత మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. సరే కానీ వీడియోని లైక్ చేయరాదు, ఇలా గట్టిన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోరాదు. ఒక్క లైక్ కూడా చేస్తలేరు, పిసినాలో లెక్క తయారవుతుంది. అట్లా మాత్రం చేయకులులా. ఇక ముందుగా అయితే ఒక చిన్న కుక్కర్ గిన్నెని అయితే తీసుకున్న, గింతంత నూనెని అయితే పోసేసిన. ఇక గిన్నెలో ఉన్న నూనె మంచిగా గాలిన తర్వాత గింతంత జీలకర్ర, గింతంత ఆవాలు వేసి జర్రంతా ఆగి గింతంత పప్పు వేసుకున్నాం మంచిగా పోపుకు. దాని తర్వాతనేమో 2 పచ్చిమిర్చీలు, 2 ఎండుమిర్చీలు వేసుకొని గవి కూడా కాలేదాకా వెయిట్ చేసిన. నిజంగా ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా కాదు, వారంలో ఒకసారి ఇది వచ్చేటట్టుగా చూసినా అనుకో, పొల్లగాళ్ళు మాత్రం దాసుకుంటారు. గవి కూడా కాలినాక గింతంత ఉల్లిపాయను, క్యారెట్ ముక్కలు 4 చిన్న చిన్న కట్ చేసిన, అందులోనే పడేసిన. మంచిగా కలుపుతూ ఉన్న దాంతోపాటు ఉల్లిపాయలు కూడా వచ్చేసినాయి మనకైతే చిన్న చిన్నగా. ఇక పొలగాలు తినాలి కాబట్టి పెద్ద పెద్ద పెడితే కొంతమంది అవి కనబడితే అవి వేరేస్తారు కాబట్టి అవి పక్కకు పెట్టేసి చిన్న చిన్నగా కట్ చేయాలి. ఇక గిన్నెలో స్పెషల్గా అనిపించడానికి ఇంకా మాత్రము ఈ పాలకూరని అయితే తీసుకున్న టేస్ట్ మాత్రం ఇంకా వేరే లెవెల్కి పోయింది. పాలకూర వేసుట్లా ఒక కొమ్మ తీసుకొచ్చిన, ఒక కట్ట తీసుకొచ్చిన, మంచిగా కడిగేసిన, కథం చిన్న చిన్న ఇంచేసిన, అందులో పడేసి దవ్వ కలిపేసిన, మూత పెట్టేసిన. సరే కానీ ఎంతమందికి మీలో పాలకూర చేసుకొని తినడం ఇష్టం ఒక్కసారి అయితే కామెంట్ చేయాలి. మనమైతే జర తక్కువనే గంతే, వారంలో ఒక్కొక్కసారి కానీ అంత ఫేవరెట్గా అయితే కాదు. ఇక గదాని తర్వాత పొద్దుగాల నానబెట్టిన 2 రకాల పప్పులు, ఒకటి శనగపప్పు, ఇంకోటి మినపప్పు. అయ్యో మర్చిపోయిన పెసరపప్పు 3 పప్పులు కలిపి నానబెట్టినాయి. అవన్నీ తీసుకుపోయినా కథ అందులో గుమ్మరిచ్చేసిన, 2 సార్లు గడ్డు గిడ్డు అని కలిపేసిన, సప్పుడేగా మూత పెట్టేసిన. గీలోపే 2-3 నిమిషాలకు మంచిగా కుమ్మని అన్నాయి. దాని తర్వాత ఎసరుకు నీళ్ళు పోసిన. గది వీడియో అది స్కిప్ అయిపోయింది, రికార్డు కాలేదు. ఎసరు మనం బియ్యం ఎన్ని తీసుకుంటున్నామో గంత ఎసరు పోసి గింతంత పసుపు వేసిన. అవి మసిన తర్వాత బియ్యం పక్క కడిగి పెట్టుకునేవి కూడా అవి వేసేసిన. దాని తర్వాత బువ్వ అయిపోయింది. ఇక చూసింది కదా, గిదిన్నే మేమైతే మాత్రం ఎట్లా ఎత్తారో తెలియనప్పుడు కిచిడి అని పిలిచేది. అది కూడా కిచిడీనే, కాకపోతే ఇప్పుడు మనం చేసింది పాలకూర కిచిడి. మేమైతే చదువుకునే రోజులలో పొద్దుగాల లేచిందంటే గిది తినే ఉరుకుడు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దుగాల లేచిందంటే ఖచ్చితంగా గీ కిచిడీనే తినేది. గీ ఫుడ్ కనుక పొలగాలకు పెట్టినాం అనుకోండి, ఈ బిర్యానీలు, చికెన్లు, మటన్లు వాటికంటే మాత్రం ఇంకా ఎక్కువ బలం గిందులో నుంచలే వస్తుంది.